హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు లిఫ్ట్ గురించి మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ టెక్నీషియన్ జాబ్ చేస్తే కనుక లిఫ్ట్ ఏమేమి చెక్ చేయాలి ఏంటనేది, అండ్ ఇన్ కేస్ ప్యాసింజర్స్ లిఫ్ట్లో ఉండి ఇరుక్కపోతే వాళ్ళని ఎలా రెస్క్యూ చేయాలి ఏంటనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాము. సో ఇక్కడ చూస్తే కనుక ఇది వచ్చేసి లిఫ్ట్. మనము ఏ ఫ్లోర్కి వెళ్ళాలంటే కనుక మనం ఇక్కడ ప్రెస్ చేయవలసి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం 14th వెళ్ళాలి. సో ఇక్కడ 14th అనేది చూపిస్తుంది. ఇక్కడ ఈ లిఫ్ట్ దగ్గరికి మనం వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో లెట్స్ గో ఈ లిఫ్ట్. సో అది ఈ లిఫ్ట్ అయితే వచ్చిందనమాట. సో ఫ్రెండ్స్, మనం ఏమేమి చెక్ చేయాలంటే కనుక ఇది వచ్చేసి మనము సెన్సర్ అనమాట. ఇది డోర్ సెన్సర్ అంటారు దీన్ని. ఇది ప్రాపర్గా వర్క్ అవ్వాలన్నమాట, క్లీన్ చేస్తూ ఉండాలన్నమాట. సో మనకి అప్పుడు మాత్రమే ప్రాపర్గా అనేది సెన్స్ అవుతుంది అనమాట. లిఫ్ట్ డోర్ సెన్సర్ అనమాట. సో ఒక్కోసారి ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఫెయిల్యూర్ అవ్వడం వల్ల అంటే మనం ఎంటర్ అయ్యేటప్పుడే సడన్గా డోర్ క్లోజ్ అవుతుంది అనమాట. సో ఈ డోర్ సెన్సర్ ప్రాపర్గా ఉందా లేదని చెక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కింద ఏమైనా డస్ట్ అలాంటిది ఏదైనా ఉంటే కనుక దాన్ని కూడా రిమూవ్ చేసుకోవాల్సి అనమాట. అండ్ నెక్స్ట్ ఎంటర్ అవుతాం అనమాట లిఫ్ట్లోకి. ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ ప్యాసింజర్స్ లోపల ఉన్నారు. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవర్ ఫెయిల్యూర్ అయింది. పవర్ ఫెయిల్యూర్ అయినప్పుడు లేదా ఇన్ కేసు ఏమైనా ఎమర్జెన్సీగా ఆఫ్ అయినప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఎమర్జెన్సీ బటన్ ఉంది కదండి, ఇది వచ్చేసి ఎమర్జెన్సీ బటన్ అంటారు. ఇది ప్రెస్ చేస్తే మనకి ఆటోమేటిక్గా బిఎంఎస్ కనెక్షన్ అయి ఉంటుంది అనమాట. సో వాళ్ళు మనకి లైన్లోకి వస్తారనమాట. సో ఇది ప్రెస్ చేస్తే మనకి ఆటోమేటిక్గా మీకు ఏ ఫ్లోర్లో ఉన్నారు ఏంటి అనేది వాళ్ళు మీ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళు ఆ ఫ్లోర్కి వచ్చి మిమ్మల్ని రెస్క్యూ చేయడం జరుగుతుంది అనమాట. సో లోపల ఉన్న వాళ్ళు అయితే కనుక ఈ బటన్ ప్రెస్ చేసి మాట్లాడతారనమాట. అండ్ ఇన్ కేస్ ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి ఎమర్జెన్సీ స్టాప్ అనమాట. ఇన్ కేస్ ఏమైనా సడన్గా స్టాప్ చేయాలి లిఫ్ట్ అంటే ఇంకా ఇది ప్రెస్ చేయవలసి ఉంటుంది అనమాట. సో ఇది అనమాట, ఇటు సైడ్ నొక్కాలి ఈ బటన్ని. లేదా మనము ఇన్ కేస్ ఆఫ్ చేసిన తర్వాత దాన్ని రీసెట్ చేయాలంటే ఈ విధంగా నొక్కాలన్నమాట బటన్. అప్పుడు లిఫ్ట్ అనేది రీసెట్ అయిపోతుంది. సో స్టాప్ చేయాలంటే ఇటు సైడ్ నొక్కాలి, రీసెట్ చేయాలంటే ఇటు సైడ్ నొక్కాలన్నమాట. సో ఇది వచ్చేసి మనకి ఎమర్జెన్సీ కాలింగ్ బటన్. ఈ డోర్స్ ఉన్నాయి కదండి, ఈ బటన్స్ ఉన్నాయి కదండి, ఈ బటన్స్ కూడా ప్రాపర్గా వర్క్ అవుతున్నాయా లేదా, ఒకసారి ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ప్రాపర్గా వర్క్ అవుతున్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఇది వచ్చేసి డోర్ ఓపెన్ చేయడానికి ప్రెస్ చేసే బటన్ అనమాట. సో మనకి డోర్ ఓపెన్ అయింది అనమాట అది ప్రెస్ చేయడం వల్ల. ఇది వచ్చేసి డోర్ క్లోజింగ్ బటన్. సో డోర్ అనేది క్లోజ్ అవుతూ ఉందన్నమాట. సో అదనమాట ఫ్రెండ్స్, ఇది వచ్చేసి డోర్ ఓపెన్ చేయడానికి, ఇది వచ్చేసి డోర్ క్లోజ్ అవ్వడానికి. సో ఇండికేటర్ వస్తుంది కాబట్టి మనకి బటన్ పనిచేస్తుంది అనమాట. ఇండికేటర్ రాకపోతే మనకి బటన్ రీప్లేస్ చేయవలసి అనమాట. సో ఇక్కడ మనకి బటన్స్ రీప్లేస్ చేయవచ్చు అనమాట. సో అదనమాట దీని గురించి. ఇది వచ్చేసి లాక్. దీంట్లో మనకి అది ప్యానల్స్, దానికి సంబంధించిన సర్క్యూట్స్ అనేవి ఉంటాయన్నమాట. లాక్ ఓపెన్ చేస్తే ఇది వచ్చేసి ఎమర్జెన్సీ కాలింగ్ బటన్, ఇది వచ్చేసి ఎమర్జెన్సీ స్టాప్ బటన్ ఆర్ రీసెట్ బటన్. ఇది వచ్చేసి ఫ్లోర్ ఇండికేషన్ అండి, ఏ ఫ్లోర్లో ఉన్నామో మనం ఏంటనేది ఫ్లోర్ ఇండికేషను. అండ్ అనౌన్స్మెంట్ కూడా వస్తుంది. అండ్ ప్రాపర్గా లైట్స్ వర్క్ అవుతున్నాయా లేదా లిఫ్ట్లో అనేది కూడా చెక్ చేయాలి. అండ్ ఇది వచ్చేసి రైల్ అనమాట, హ్యాండ్ రైలింగ్. ఇది ప్రాపర్గా ఉందా లేదా, ఏమైనా డ్యామేజ్ అయిందో చెక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ లిఫ్ట్ లోపల కూడా ఇంత నీట్గా ఉందా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకోవాల్సి అనమాట యాజ్ ఎ టెక్నీషియన్గా. అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా ఫ్రెండ్స్, ఇన్ కేస్ లిఫ్ట్లో ఉన్న వాళ్ళు ప్యాసింజర్స్ మనము కాల్ చేస్తే, మనం లిఫ్ట్లో ప్యాసింజర్స్ ఉన్న వాళ్ళు ఇరుక్కుపోయి ఉంటారు. వాళ్ళు ఈ కాలింగ్ బటన్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు బిఎంఎస్కి. అప్పుడు బిఎంఎస్ వాళ్ళు టెక్నీషియన్ కాల్ చేసి పలానా ఫ్లోర్లో పలానా ప్యాసింజర్స్ ఇరుక్కుపోయారు, మీరు వెళ్ళి వాళ్ళని రెస్క్యూ చేయండి అని మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అప్పుడు యాజ్ ఎ టెక్నీషియన్గా మనం ఏం చేయాలి? బయట నుంచి మనం ఏం చేయాలి? లోపల ఉన్న వాళ్ళు జస్ట్ కాలింగ్ బటన్ ప్రెస్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మరి టెక్నీషియన్స్ వచ్చేసి బయట ఉన్న వాళ్ళు మనం ఎట్లా చేయాలంటే ఇంకా అది మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఒకసారి. సో ఇక్కడ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి లాక్ అంటారు అనమాట దీన్ని. ఈ లాక్ని మనము లిఫ్ట్ లాక్ సపరేట్గా ఉంటుంది. ఈ ఇందులో లాక్ పెట్టి ఇలా యాంటీ క్లాక్ వైజ్గా తిప్పాలండి. అప్పుడు ఈ డోర్స్ అనేవి మనకు ఓపెన్ అయిపోతాయి. సో వాళ్ళు ఏ ఫ్లోర్లో అయితే ఉన్నారో ఆ ఫ్లోర్కి నియరెస్ట్ ఫ్లోర్కి వెళ్ళి మనము ఇక్కడ లాక్ పెట్టి యాంటీ క్లాక్ వైజ్ తిప్పితే మనకి డోర్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. అప్పుడు వాళ్ళని మనం బయటికి తీసుకురావచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే కనుక మనమే లోపల ఉన్న వాళ్ళని రెస్క్యూ చేయొచ్చు అనమాట. సో లిఫ్ట్ గురించి అయితే ఇదే అనమాట ఫ్రెండ్స్. వీడియోలో ఉందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.